ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి పాపంలో పెద్ద పాపము, చిన్న పాపం ఉన్నాయా? నేను చేసేది పెద్ద పాపము, అతను చేసేది చిన్న పాపము, ఈమె చేస్తున్నది బహు గొప్ప పాపము అన్న స్థాయిలు ఉన్నాయా అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అన్నారు. యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించు వానికి ఎక్కువ పాపము కలదనెను. యేసుక్రీస్తు ప్రభువారు పిలాతుతో చెప్తా ఉన్నారు, నీవు పాపివే, ఎందుకంటే నీవు పాపాలు చేస్తున్నావు, నువ్వు పాపివే. ఆయన మాటలో అర్థం చెప్తున్నాను. నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదు. ఎవరు అప్పగించినారు? యూదా ఇస్కరియోతు అప్పచెప్పినాడు కదండి. యేసు ప్రభుతో ఉన్నాడు, 3.5 సంవత్సరాలు ఉన్నాడు, ప్రభుతో తిరిగినాడు, ప్రభుతో సువార్త ప్రకటించినాడు, అద్భుతాలు చేసినాడు ఏమండి. మరి 2 చేపలు 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ప్రభువు మహిమను చూసినాడు కదండి, ఆయన చేసే అద్భుతాలు చూసినాడు. కానీ యేసు ప్రభుని డబ్బుల కోసం అమ్మేసినాడు కదండి, తన విశ్వాసాన్ని విడిచిపెట్టినాడు. ఘోరమైన పాపము కదండి, ఎక్కువ పాపము కదండి, నరకానికి తీసుకువెళ్ళే పాపం ఇది. అర్థమైందండి? పాపంలో ఘోరమైన పాపం చేస్తా ఉన్నా. ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఒక మాటను చూస్తా ఉన్నాం. సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను అని రాయబడ్డది. అంటే గొప్ప పాపము, బహు భారమైన పాపము, వారి మొర గొప్పది, పాపము బహు భారమైనది అని దేవుడు ఇక్కడ వచనాల్లో రాయించినాడు కదండి. అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు పూర్తిగా చెడిపోయినాయి. త్రాగుడులోను, మత్తులోను, వ్యభిచారంలోను, దొంగతనాల్లోను, నరహత్యలోను, విగ్రహారాధనలోను, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ కదండి పట్టణాలు 2 పాడైపోయినాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు, వారి పాపము ఆకాశమంత ఎత్తుగా ఉంది. అందుకనే దేవుడు అగ్నిగంధకాల చేత సొదొమ గొమొర్రాను కాల్చేసినాడు. ఓకేనా అండి? సో పాపము అనగానే ఇక ఇవి అందరూ పాపులే అండి, అన్ని పాపాలే అన్నది మనసులో రాకుండా ఘోరమైన పాపం ఏంది కదండి. కొంతమంది నేను పాపిష్టోనండి, నేను రాని చర్చికి అంటా ఉంటారు. వాళ్ళ కోసం ఈ వాక్యం చెప్తా ఉన్నాను. ఈ వీడియో నేను యాక్చువల్గా మెయిన్గా పాపములో ఉండి మరి యేసుక్రీస్తుకు దూరం అయిపోతూ నేను రానండి చర్చ్కి కాదు. కొంతమంది త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు ఏమండి, పాప పనులు చేసేవాళ్ళు, అటు ఇటుగా జీవించేవాళ్ళు, మేము రామండి చర్చికి, యేసుప్రభు వద్దండి, మేము ఆయనతో సహవాసం చేయమండి, ప్రార్థన వద్దండి అని పారిపోతూ ఉంటాం. వాళ్ళ గురించి చెప్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమె పాపంలో మరి స్థాయిలు ఉన్నాయని మనం చూడాలి. ఒకసారి ఆలోచన చేయండి. యోహాను సువార్త మొదటి యోహాను 5వ అధ్యాయం 16 నుంచి 17వ వచనం వరకు చూసుకున్నట్లయితే, తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనను చూచినడలా అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వానికి జీవము దయచేను. మరణకరమైన పాపం కలదు, అట్టి దాని గూర్చి వేడుకొన వలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. హల్లెలూయా. సకల దుర్నీతి కూడా పాపమే. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అన్నీ కూడా పాపాలే. మరణకరమైన పాపం ఉంది. యూదా ఇస్కరియోతు లాగా నువ్వు యేసుక్రీస్తును తృణీకరించి, లేకుంటే యేసుక్రీస్తును అమ్మేసి కదండి, యేసు ప్రభు వద్దండి, విశ్వాసం వద్దండి, దేవుడు వద్దండి అని నువ్వు పారిపోతే అది మరణకరమైన పాపం. అది నరకానికి తీసుకెళ్తుంది. మన విశ్వాసం ఏందండి? మన విశ్వాసం రోమీయులకు రాసిన పత్రికలో రాయబడ్డట్లు, యేసుప్రభు వారు చెప్పిన మాటల ప్రకారం మన విశ్వాసం నమ్ముట ద్వారానే మనకు నిత్య జీవం కదండి. యేసుక్రీస్తునందు నమ్మడం ద్వారానే మనకు రక్షణ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, సిలువను విశ్వసించడం ద్వారా మనకు పాపక్షమాపణ. అంతే కదండి. నువ్వు ఆ యేసుక్రీస్తునే వద్దంటే అది మరణకరమైన పాపము, బహు హెచ్చైన పాపము. మరణకరము కాని పాపం కూడా ఉంది. సాధారణంగా మనుషులు చేసే పాపాలు, వాడు మంచోడేలేండి కానీ కొన్ని విషయాల్లో అట్లా బలహీనంగా ఉన్నాడు, మంచోడేనండి కొన్ని తప్పుడు పనులలో ఉన్నాడు, చర్చిలో బాగానే ప్రార్థన చేస్తాడు అంటాడండి,
ఆ మందిరానికి రెగ్యులర్గా వస్తాడు కానీ ఏదో కొన్ని విషయాలు అట్లా ఉన్నాడండి, ఆ విషయంలో బలహీనంగా ఉన్నాడండి అంటా ఉంటారు కదండి. అలాంటి వ్యక్తులు మరణకరమైన పాపం ఏం చేయడం లేదు, ప్రభువుని తృణీకరించడం లేదు, మందిరాన్ని విడిచిపెట్టడం లేదు. దేవుడంటే ప్రేమనే కదండి, దేవుడంటే ప్రేమనే. కాకపోతే కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంది కదండి. ఒక వ్యక్తి నాకు కలిసినాడు, బహుగా తాగుతూ ఉంటాడు కదండి, బహుగా తాగుతూ ఉంటాడు. వాళ్ళ భార్య కూడా చెప్పి బాధపడుతుంటే నేను అన్నాను, అయ్యా నువ్వు కొద్దిగా తాగుడు తగ్గించవచ్చు కదా అని అన్నాను. అంటే త్రాగుడు మానే అనలేదు, ఎందుకంటే ఆయన మానే మనసు ఆయనకు లేదు కదండి, బలహీనంగా ఉన్నాడు ఆ విషయంలో. నేను కొద్దిగా త్రాగుడు తగ్గించయ్యా అన్నాను. ఆయన ఎంతో సంతోషంగాను, అయ్యగారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఈ మధ్య తగ్గించిన అయ్యగారు అంతగా తాగట్లేదు అని. నేను ఎప్పుడు కలిసినా నాతో సంతోషంగా మాట్లాడడం మొదలుపెట్టినాడు. హల్లెలూయా కదండి. అంటే అతను చేసేది బహుఘోరమైన పాపము అనట్లేదు నేను కదా, అది కూడా పాపమే, త్రాగుడు పాపమే కదండి, అతని కుటుంబానికి ఇబ్బంది. కానీ యేసుక్రీస్తు అంటే ఇష్టం కదండి, మందిరం అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం కదండి. తనకున్న బలహీనతను విడవలేకపోతా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించాలి, ప్రార్థించాలని నేను చెప్తున్నాను. మళ్ళీ ఈ సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. సకల దుర్నీతి కూడా పాపమే కదండి. త్రాగుడైన, వ్యభిచారమైన, దొంగతనాలైన, అబద్ధాలైన, విగ్రహారాధనైన, మోసాలైన, దగాలైన, లంచాలైన, ఇంకా ఈ ధనాపేక్షనైనా, హృదయంలో పాపాలు, కంటి చూపులో పాపాలు, మనసులో పాపాలు, ఏమంటే బహిరంగంగా చేసే పాపాలు, అండ్ కుళ్ళు, కుతంత్రాలు, పగ, ఈర్ష్య అన్ని పాపాలేనండి కదండి. అన్నిటికంటే గొప్ప పాపం ఏంటంటే యేసుక్రీస్తును విడిచిపెట్టడము, ప్రార్థనను మానివేయడము, దేవుణ్ణి విడిచిపెట్టడమే గొప్ప పాపం. ఓకేనా అండి. నీవు దేవునిలో ఉన్నావా, ప్రార్థనలో ఉన్నావా, మందిరానికి వెళ్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, ఆ వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా కదండి. పాపం చేస్తున్నావు, నీవు పాపివి, నువ్వు దోషం చేస్తా ఉన్నావు కదండి, నువ్వు నరకానికి పోతావు. అది ఈ ప్రసంగాలు వినగానే కొంతమంది మందిరానికి రావడం మానేస్తా ఉన్నారు, సహవాసంలో ఉండడం లేదు. నువ్వు ఎంత ఘోర పాపివైనా ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తులో ఉండు, ప్రార్థనలో ఉండు, సహవాసంలో ఉండు, బైబిల్ చదువుకో, చక్కగా ప్రభువును హత్తుకో. నీ బలహీనతను దేవుడు బలంగా మారుస్తాడు. లోకంలో పాపంలో ఉన్న నిన్ను పరిశుద్ధునిగా దేవుడు చేస్తాడు. అది మెయిన్ ఉద్దేశం, పాయింట్. ఓకేనండి. ప్రభుని విడిచిపెట్టకు, ప్రభుని విడిచిపెట్టడమే అన్నిటికంటే ఘోరమైన పాపం. ఓకేనండి. ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా ఈ వీడియో వల్ల దీవింపబడ్డారని నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన. ప్రభువా తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరూ కూడా లోకమును, పాపమును అసహించుకొని నీ మార్గమును నడుచుకుంటూ పరిశుద్ధంగా, నీతిగా జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నంబర్ 8801823777. ప్రతిరోజు వాట్సాప్లో ప్రార్థన కూడా జరుగుతూ ఉంది, లైవ్లో వాక్యాన్ని బోధిస్తున్నా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.